తీసుకోవచ్చాను. అదేంటంటే చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, అన్న నేను 30 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఉన్నాను. సో, ప్లాన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నా. అప్‌గ్రేడ్ అవ్వాలంటే డివైస్‌లు మార్చాలా? లేకపోతే ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలని అడిగారు చాలామంది నన్ను క్వెషన్ కామెంట్స్‌లో. సో, దానికి సొల్యూషన్ ఇప్పుడు వీడియో తీసుకొచ్చాను. ఏంటంటే, మనం డివైస్‌లు, వైఫై, రౌటర్, సెటప్ బాక్స్ ఏమీ చేంజ్ చేయవసరం లేదు. అవే డివైస్‌లు అవే ఉంటాయి. ప్లాన్ అప్‌గ్రేడ్ అయితే సరిపోద్ది. అది ఎలా అవ్వాలి ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒకసారి వినండి క్లియర్‌గా. మనం ఫస్ట్ ఏం చేయాలంటే మైజియో యాప్ అనేది మీరు ఓపెన్ చేయండి. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి మైజియో యాప్ అయితే ఓపెన్ అవ్వండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకేనా? సో, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళండి. ఓకేనా? మీకు అందరికీ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్‌లైన్ నెంబర్ దగ్గర యారో మార్క్ వస్తుంది. ఓకేనా? యారో మార్క్ రైట్ సైడ్ క్లిక్ చేయండి. మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ల్యాండ్‌లైన్ ఉందా? ఫైబర్ పోస్ట్ పెయిడ్ అని చెప్పి నెంబర్ ఉందా? దాని పక్కన రైట్ సైడ్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ సింబల్ క్లిక్ చేయండి. ఓకేనా? సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ అని ఉంది కదా! అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ 700 ప్లాన్‌లో ఉన్నారు. ఓకే. 399 ప్లస్ 200 అంటే విత్ 30 ఎంబీపీఎస్ ప్లాన్ మీకు టీవీ ఛానల్స్, అన్‌లిమిటెడ్ నెట్. ఓకే. ఫైబర్ ఇది. ఎయిర్ ఫైబర్ కూడా ఇదే ప్లాన్ ఉంటుంది. ఓకేనా? సో, దీన్ని ఏం చేస్తారంటే మీరు దీంట్లో మీకు ఇవన్నీ వస్తాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ప్రీమియం అనేది రాదు. సో, దానికి సెపరేట్ ప్లాన్ ఉంటుంది. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీరు 100 ఎంబీపీఎస్ ప్లాన్‌కి వెళ్ళాలన్నా, లేదంటే 888 యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కావాలనుకున్నా చేంజ్ ప్లాన్‌లోకి వెళ్ళండి. ఓకేనా? చేంజ్ ప్లాన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవన్నీ 3 మంత్స్ అని ఉన్నాయి. మనకు 3 మంత్స్ కాదు. ఫస్ట్ మంత్లీ నుంచి మీరు కన్వర్ట్ చేసుకోండి. 3 మంత్స్ పే చేయకండి. మీరు మీ ప్లాన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మంత్లీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఉన్నది ఆల్రెడీ ఫస్ట్ ఈ ప్లాన్‌లో ఉన్నారు. 599 ప్లస్ 18 జీఎస్టీ అంటే రూ. 707 వస్తది. ఓకేనా? సో, మీరు ఆల్రెడీ ఈ ప్లాన్‌లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు 888 ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలి. ఓకే. సో, అప్‌గ్రేడ్ అవ్వాలంటే దీంట్లో మనకి ఏమొస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్. దీంట్లో మనకి నెట్‌ఫ్లిక్స్ వస్తది బేసిక్ ప్లాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ వస్తది. ఓకే. లైట్ వెర్షన్ వస్తది. దీంట్లో మళ్ళీ యూట్యూబ్ ప్రీమియం వస్తది. ఓకేనా? ఈ 3 ఇంక్లూడ్ అవుతాయి ఈ 888 ప్లాన్‌లో. ఈ 888 అంటే 888 కాదు. ప్లస్ జీఎస్టీ కూడా యాడ్ అవుతది. దీంట్లో మీకు చూపిస్తాను అది కూడా. జీఎస్టీ యాడ్ 18% జీఎస్టీ యాడ్ అవుతది. ఈ 3 సెపరేట్ యాడ్ అవుతాయి. మీకు జీఎస్టీ యాడ్ అవుతది. అదే మనం తీసుకున్న ప్లాన్‌లో 599 ప్లాన్‌లో మనకి యూట్యూబ్ ప్రీమియం రాదు. నెట్‌ఫ్లిక్స్ రాదు. ఓకే. ప్రైమ్ లైట్ కూడా రాదు. ఓకే. ఆ 3 రావు. అండ్ ఆహా కూడా రాదు. ఆహా ఈ 888 ప్లాన్‌లో కూడా లేదు. ఓకేనా? సో, మీరు ఇవి కావాలి నెట్‌ఫ్లిక్స్, ప్రైము, యూట్యూబ్ ప్రీమియం కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వండి. ఇది 30 ఎంబీపీఎస్సే. 100 ఎంబీపీఎస్ కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి మంత్లీ మనకి రూ. 1047 అవుద్ది. ఇప్పుడు ఏమవుద్దంటే మీరున్న ప్లాన్ అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇలా ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొడితే ఏమవుద్దంటే పేమెంట్ ఆప్షన్‌కి వెళ్తది. ఇక్కడ ఫోన్‌పే సెలెక్ట్ చేసి మీరు ఫోన్‌పే చేసేయండి. పేమెంట్ అయిపోయిన తర్వాత వితిన్ 24 అవర్స్‌లో మీకు ప్లాన్ అనేది చేంజ్ అయిపోతది. ఓకేనా? 888 ప్లాన్‌కి చేంజ్ అయిపోద్ది. అది ఏమవుద్దంటే 888 ప్లాన్ అండ్ జీఎస్టీ రూ. 1048 పడుతది ఎవ్రీ మంత్. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు 1 మంత్ పే చేశారు కాబట్టి ఈ మంత్ అయితే మీకు వచ్చేస్తది. మీరు 707 ప్లాన్ నుంచి దీనికి అప్‌గ్రేడ్ అయిపోయారు కాబట్టి మీకు ఈ ప్లాన్ అనేది వచ్చేస్తది. ఓకేనా? సో, వితిన్ 24 అవర్స్‌లో అప్‌డేట్ అయిపోతది. నాకు ఆ ప్లాన్ వద్దు. నాకు 100 ఎంబీపీఎస్ కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ 100 ఎంబీపీఎస్ ప్లాన్ కూడా ఉంటది. దీంట్లో మీకు ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రాదు. ఓకేనా? అది 888 ఇది 899. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది 30 ఎంబీపీఎస్ ఇది 100 ఎంబీపీఎస్. స్పీడ్ చేంజ్ అవుద్ది. ఓటీటీ యాప్స్‌లో ఆ 3 రావు. ఓకేనా? చాలామంది ఇదే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, మళ్ళీ చెప్తున్నా చూడండి. 888 ప్లాన్‌లో అయితే మనకి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ యూట్యూబ్ ప్రీమియం వస్తది. బట్ ఏంటంటే 30 ఎంబీపీఎస్ స్పీడు. ఇది వచ్చేసి ఏంటంటే 100 ఎంబీపీఎస్ స్పీడు. బట్ ఏంటంటే దీంట్లో ఆ 3 ఓటీటీ యాప్స్ రావు. ఓకేనా? ఓన్లీ ఒక స్పీడ్ ఒకటే చేంజ్ అవుతది ఇది. ఇది ప్లాన్ అప్‌గ్రేడ్ అవ్వాలన్నా కూడా దీనికి మీరు సెలెక్ట్ చేసేటప్పుడు బై కొట్టండి. ఇక్కడ రూ. 1060 అవుతది. నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పేమెంట్ రూ. 1060 అడుగుతుంది. అదొచ్చేసి 888 ప్లాన్ అనేది 1048 అడుగుద్ది. ఇది 1060 అడుగుతది. ఇది కూడా ఒకవేళ ఇన్‌కేస్ మీకు 100 ఎంబీపీఎస్ ప్లాన్ స్పీడ్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఎవరైనా వర్క్ పర్పస్ ఉంటే మీరు ఏదైనా ఐటీ సోర్స్‌లో జాబ్ చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే మీకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలనుకుంటే ఈ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వండి. ఓకే. సో, వితిన్ 24 అవర్స్‌లో అనేది మీకు 100 ఎంబీపీఎస్ ప్లాన్ కన్వర్ట్ అయిపోతది. ఓకేనా? అది కాకుండా మీకు
నాకు ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కూడా కావాలి. అది 100 ఎంబీపీఎస్ స్పీడ్‌లో కావాలి. నాది ఇంట్లో టీవీ అనేది 85 ఇంచ్, 84 ఇంచెస్ అని 55 ఇంచెస్ పెద్ద టీవీ అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అయిపోండి. అంటే కొంచెం నాది పెద్ద టీవీ అనుకున్న వాళ్ళు మాత్రం మీరు 100 ఎంబీపీఎస్ ప్లాన్ కావాలనుకుంటే, మీకు హాల్‌లో, బెడ్‌రూమ్‌లో 2 టీవీలున్నాయి అనుకుంటే మాత్రం ఈ ప్లాన్‌కి 100 ఎంబీపీఎస్‌కెళ్ళిపోండి. దీంట్లో అయితే మీకు నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో కూడా వస్తది. ఓకేనా. యూట్యూబ్ ప్రీమియం గూడా వస్తది. ఇది 1199 ప్లాన్ వచ్చేసి. దీంట్లో ఇంక్లూడ్ జీఎస్టీ కూడా యాడ్ చేస్తే మీకు ఇది అమౌంట్ ఎంత అవుతదంటే 1414 రూపీస్ అవుతది. రూ. 1414 అవుతది. ఇది కూడా మీకు చూపిస్తున్నా చూడండి. 1199 అనేది అమౌంట్. కానీ మీరు ప్రతిదానికి 18% జీఎస్టీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. వితౌట్ జీఎస్టీ అది ఆ అమౌంట్ అనేది. రూ. 1414 అవుతుంది. ఓకేనా. 100 ఎంబీపీఎస్ మీకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కావాలనుకుంటే. ఓకే. ఇవి క్లియర్‌గా చూసుకోండి. ఇంకా 150 ఎంబీపీఎస్ ఉంది, 300 ఎంబీపీఎస్ ఉంది, 500 ఎంబీపీఎస్ ఉంది, 1 జీబీపీఎస్ స్పీడ్ కూడా ఉంది. మీరు ఏదైతే ప్లాన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో, మీకు ఏదైతే నీడ్ ఉందో, సో, దానికి మీరు మీ దగ్గర ఉన్న డివైస్‌లు చేంజ్ చేయవసరం లేదు. జస్ట్ ప్లాన్ అప్‌గ్రేడ్ అవుతే మైజియో యాప్‌లో వితిన్ 24 అవర్స్‌లో అప్‌గ్రేడ్ అయిపోతది. ఓకేనా. చాలామందికి డౌట్ ఉంది. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. మీరు మాత్రం ఇక్కడ లాస్ట్‌లో మంత్లీ అనే ఆప్షన్ ఉంటది. ఈ మంత్లీ ఆప్షన్‌లో సెలెక్ట్ చేసి ఒక మంత్‌కి పేమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా 24 అవర్స్‌లో పేమెంట్ అప్డేట్ అయిపోతది. ఓకేనా. అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ మంత్ రీచార్జ్ అయిపోయిన తర్వాత మీరు 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ రీచార్జ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు మీకు ఆప్షన్ అనేది చూపిస్తది. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైందనుకున్నా. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏదైనా ఉపయోగపడేవి నేను జెన్యూన్‌గా వీడియోస్ తీసుకొనొస్తాను. బట్ ఏంటంటే మన ఛానల్‌కి లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను అందరికిని. మన దగ్గర మంచి కంటెంట్ వీడియోస్ అండి. మంచి మంచి కంటెంట్ తీసుకుంటూ వస్తున్నాను నేను. ఇంకా ఏదైనా చాలామంది ఇంకోటి అడుగుతున్నారు నన్ను. 600 పెట్టి 600 పెట్టి కనెక్షన్ తీసుకుంటే దానికి అది ఎలా రీచార్జ్ చేసుకోవాలి ఏంటని కొన్ని డౌట్స్ అడిగారు. దాని గురించి కూడా నేను ఒక వీడియో తీసుకొస్తాను. ఒక ఈ వీక్‌లో వస్తది, అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి అది కూడా చూడండి. చాలా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాంట్లో. ప్రతి వీడియో కూడా మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతది. మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది ఏదైనా సరే. ఓకేనా. థాంక్ యూ ఫ్రెండ్స్.